కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. తాండూరులో మైలవార్ విలేజ్, బషీరాబాద్ మండలం. అక్కడ ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు, ఆజం ఖాన్, మోజం ఖాన్, సికిందర్ ఖాన్. వాళ్ళ దౌర్జన్యాలు ఎట్లుంటాయంటే మీరు సినిమాలో కూడా చూడలేరు. వాళ్ళకి ఎవరైనా ఎదురు మాట్లాడితే వాళ్ళ జీబులో కట్టేసి ఎదురుగా పట్టుకొని సైకిల్ మోటార్ మీద జీబును వాళ్ళ కాళ్ళ మీదకి వెళ్ళి నడుపుతారు. కాళ్ళు ఇరిగిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు అక్కడ. నాకు ఇప్పటి జ్ఞాపకం కిషన్ సింగ్ అని ఒక లంబడాయన, వానికి ఎదురు తిరిగినందుకు కాళ్ళ మీద జీప్ తీసుకపోతే ఒక కాలు యాంపిటేటెడ్. అయ్యో. ఇంకో పద్మమ్మ అని ఒక అమ్మాయి ఉండే, ఆమెకు కొంత చూడటానికి గుడ్లోకి, అది పేర్లు చెప్పదు కానీ వాళ్ళ డాటర్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఇష్టం లేకుండా ఒక్కొక్కసారి ఆల్మోస్ట్ గ్యాంగ్ రేప్ టైప్లో చేసి అక్కడ భూములు ఆక్రమించుకొని చాలా పెద్ద ఎత్తున. ఇప్పటికి కూడా మీరు పోతే చాలామంది చెప్తారు అక్కడ లింగాయతులు చాలా భక్తులు, వాళ్ళు భయపడతారు, చాలా మంచి వాళ్ళు. వాళ్ళందరినీ వెళ్ళగొట్టి వాళ్ళ భూములను ఆక్రమించుకున్నారు. తర్వాత ఒక జోషి అనే అతను సంగీత విద్వాంసుడు, రాష్ట్రపతి మెడల్ విన్నర్, ఆయన రాష్ట్రపతి అవార్డు ఉన్నటువంటి ఆయన. పిల్లలు లేరు, ఒక 25 ఎకరాల భూమి ఉంటే అది లాగేసుకొని, ఆ 25 ఎకరాలు లాగేసుకుంటే వీళ్ళు బిచ్చమడుకుంటా బషీరాబాద్ శ్రీరామ టెంపుల్లో ప్రసాదాలు తినుకుంటాడు. వాళ్ళని ఆ విధంగా చేసి అయితే వీళ్ళు ఎంబడబడి మొత్తానికి గట్టి యాక్షన్ తీసుకొని లోపడేసినప్పుడు నాకు అప్పుడు ఎంక్వైరీ పెట్టించారు. అప్పుడు ఉన్న మాజీ హోంశాఖ మంత్రి ఇంద్రారెడ్డి గారు, వారికి వీళ్ళు కొద్దిగా అసోసియేట్. ఇంద్రారెడ్డి గారు సపోర్ట్ చేశారు వాళ్ళ ముగ్గురికి. ఒక పార్టీ లీడర్గా ఉండి వీళ్ళంతా లోకల్ లీడర్స్ అక్కడ. అది దాంట్లో కూడా నన్ను చాలా, అప్పుడు నేను ఈ ఇష్యూ జరిగినప్పుడు అప్పటికి లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ స్ప్లిట్ అయిపోయింది, అది చంద్రబాబు నాయుడు గారు. ఆ సమయంలో ఏమైందంటే ఇక నాకు ఆ మాధవరెడ్డి గారి నోటీసులు వచ్చాను. ఆ మాధవరెడ్డి గారు ఈయనకు కావాలని చాలా ట్రై చేశాడు. నేను 3-4 సార్లు ఆర్పీ సింగ్ గారి దగ్గర పోయి రిక్వెస్ట్ చేసుకొని క్యాన్సిల్ చేసుకో, ఆయన వదలకుండా నన్ను చౌటుప్పలు వేశాను. తాండూరు నుండి మీ జర్నీ నల్గొండలో మళ్ళీ చౌటుప్పల్ భువనగిరిలో సీఏగా వచ్చాను నేను. అక్కడ జనార్దన్, పైడి గోపాలకృష్ణ, ఎలియాస్ జనార్దన్ పబ్లిక్లో మహా సపోర్ట్. ఎట్లా అంటే ఒక లీడర్ కూడా ఉండదు. అక్కడ ఒక తంగలపల్లి అనే విలేజ్లో వాడు ఒక డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పెట్టి చౌటుప్పల్కి నీరు అందిస్తుండే, డ్రింకింగ్ వాటర్ పెద్ద ట్యాంక్ కట్టి. తర్వాత ఇప్పుడు బహుశా మీకు ఐడియా ఉంటుంది, మల్కాపూర్ ఏరియాలో ఘాట్ కంచా ల్యాండ్స్ కొన్ని 1000 ఎకరాలు ఉంటుంది. ఆడియోను గుట్టలు, రాచకొండ గుట్టలకు పిలిపించి అక్కడ వీళ్ళందరికీ ఆ ల్యాండ్ అంతా పట్టజేయించాడు వాళ్ళ మిలిటెంట్స్. ఆ విధంగా సింపతి గెయిన్ చేశాడు. అట్లనే దేవలమ్మ నాగారంలో అక్కడ మీకు బహుశా ఉమా వెంకటరామరెడ్డి గారు ఎక్స్ మినిస్టర్, వాళ్ళ తల్లిగారు ఊరు. అక్కడ వాళ్ళ ల్యాండ్స్ ఇంకా మిగతా చాలా ల్యాండ్స్ తీసేసుకొని జబర్దస్తిగా వాళ్ళని అమెరికాకి వెళ్ళి పిలిపించి అక్కడ రిజిస్ట్రేషన్ చేశాను. అప్పుడు దీంట్లో నా నోటీసులు వచ్చి మళ్ళీ నేను రివర్స్ చేశాను. ఆ మిలిటరీలను బెదిరించి మళ్ళీ గవర్నమెంట్కి అప్పచెప్పాను. వీళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోయింది. దాంతో స్కఫల్ స్టార్ట్ అయింది. చాలా యుద్ధం లెక్క అయిపోయి అప్పుడు నీలం సహాని. ఆయనకి ఎవరు సపోర్ట్ లేరు అప్పుడు? ఎవరికి? ఆ జనార్దన్కి, భూములు ఆక్రమించిన వ్యక్తికి. పొలిటికల్ నక్సలైట్ కదా జనార్దన్. పైడి గోపాలకృష్ణ ఎలియాస్ జనార్దన్ సిఓ. ఓకే. పెద్ద డ్రీడర్ నక్సలైట్ వాడు, దళం లీడర్. ఎన్కౌంటర్ చేశారా లేదంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్? అది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. చాలా పెద్దోడు వాడు పట్టుకోవాలంటే అసాధ్యమైన విషయం అది.